వికలాంగులలో అందులది మరీ ఘోరమైన జీవితం. అటువంటి వారు ఈరోజు ఇక్కడ వారి స్పీచ్ తింటూ ఉంటే వారిలో యొక్క మేధాశక్తిని వింటూ ఉంటే ఇంత గొప్పవాళ్ళు ఉన్నారనేది నాకు అనిపించింది. తరువాత ప్రసాద్ గారు కూడా నాకు ఏదైనా ట్రైనింగ్ ఇవ్వని ఎక్కడికన్నా వెళ్ళినా సరే నువ్వు అందుడు అయ్యా నీకు నేనేమి ట్రైనింగ్ ఇస్తామని అతన్ని చిన్నబుచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా సరే అతని పట్టుదల నీతి నిజాయితీతో ఈ స్థాయికి ఎదిగాడు. సహజంగా విజయానికి దగ్గర దారంటూ ఏదీ లేదు. నిరంతర శ్రమ, కఠోర దీక్ష, నీతి నిజాయితీతో మనం ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. రికమెండ్ చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మా ఎన్ఆర్జీఎస్ పథకంలో వెబ్ రిపోర్ట్ ఓపెన్ చేసి దానిలో వేకెన్సీస్ పడినప్పుడు అప్లోడ్ చేస్తే ఇందాక ఆయన చెప్పినట్టు స్కాలర్షిప్కి కంప్యూటర్లో పెట్టాలి. చివరికి నా ఓట్ అప్లికేషన్ కూడా నేను కంప్యూటర్లో పెట్టుకున్నా. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్. ఇంత డిమాండ్ ఉన్న కంప్యూటర్కి ఇట్లాంటి పవర్ఫుల్ అండ్ డైనమిక్ అండ్ గ్రేట్ మేధాశక్తి మెయిన్ బ్రెయిన్, అది దాని ఏమన్నా పవర్ఫుల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే నాలాంటి వాళ్ళని కంప్యూటర్ నేర్పితే మేము చూసే బొమ్మలు వేరు, జరుగుతున్న పని వేరు వాళ్ళ కంప్యూటర్ దగ్గర. కాబట్టి వాళ్ళకి ఇస్తే కంప్యూటర్ పూర్తిగా సద్వినియోగం అనేది నా యొక్క నమ్మకం. కాబట్టి ఈ సకలాంగులు చేసే ఈ కంప్యూటర్ కార్యక్రమాల కంటే వాళ్ళకి కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తే డిపార్ట్మెంటు, గవర్నమెంటు చాలా అభివృద్ధి సాధించవచ్చు అనేది నాకు నమ్మకం. ఇప్పుడు నాకు కావాల్సింది అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను కోరుకునేది మా స్టూడెంట్స్కి, ఫస్ట్గా మా స్టూడెంట్స్కి చెప్పాలి. ఇక్కడున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరందరూ మంచిగా ఈ సిస్టమ్ నేర్చుకుని మంచి అభివృద్ధిలోకి, ఇంకా మనం మంచి అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఈ ప్రెస్ మీట్ ద్వారా కానీ ఈ మీడియా ద్వారా కానీ నాకు ప్రజెంట్ కావాల్సింది ఏంటంటే ఈ బ్లైండ్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో ఈ స్టేట్ మొత్తంలో ఉన్న బ్లైండ్ స్టూడెంట్స్కి ఈ ఆడియో బోధన ద్వారా, ఈ సిస్టమ్ ట్రైనింగ్, జాస్ సిస్టమ్ ట్రైనింగ్ ద్వారా ఈ జాస్తో సిస్టమ్ నేర్పిస్తూ, అలాగే ఇంకా ఆడియో టెక్స్ట్ ఫైల్స్ని ఆడియో ఫైల్స్గా మార్చి ఆ ఆడియో ఫైల్స్గా మార్చిన వాటిని వినిపించి ఈ స్టేట్ మొత్తంలో ఉన్న బ్లైండ్ స్టూడెంట్స్ అంతా కూడా మంచి అభివృద్ధిలోకి రావాలనే ఒక లక్ష్యంతో ఇది ముందుకు నడుస్తుంది. కాబట్టి మీలాంటి పెద్దల సహాయ సహకారాలు ఉంటే ఇది ఇంకా ముందుకెళ్తుందని నేను